హాయ్ అండి, అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చామ్ దేవుడి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి, చామ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. డ్రైవర్ బాబు, మా నాన్న కూడా గుడికి వచ్చారు డ్రైవర్ బాబు అని చామ్ చెప్పడంతో, అయితే ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమ్ అంటాడు. మా నాన్న ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉండరు నాన్న అని చెప్పి వెళ్ళాను. తీరా వచ్చి చూస్తే మా నాన్న ఇక్కడ కనపడటం లేదు డ్రైవర్ బాబు. మా నాన్నకి ఏమైందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది డ్రైవర్ బాబు. ఇప్పుడు ఎలా డ్రైవర్ బాబు అని చామ్ ఏడుస్తూ ఉంటే, చామ్ ఏడోకు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళి ఉండడు, ఇక్కడే ఎక్కడో ఉంటారులే అని ప్రేమ్ నచ్చ చెప్తూ ఉంటాడు. లేదు డ్రైవర్ బాబు, నాకెందుకో భయంగా ఉంది అని చామంతి చాలా చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రామచంద్రయ్య గుడిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడే రమాదేవి జగదీష్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుండడం రామచంద్రయ్య చూసేస్తాడు. జగదీష్ రమాదేవి కూడా రామచంద్రయ్యని చూసేసి భయంతో వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. రే జగదీష్, రమాదేవి మీరా అంటూ రామచంద్రయ్య చాలా కోపంగా వాళ్ళ ముందుకు వస్తారు. వాళ్ళ ముందుకు రాగానే గతంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక జగదీష్ ఎవరినో కత్తితో పొడిచినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడు పొడిచేసి పారిపోయినట్లు రామచంద్రయ్య మొత్తం గుర్తు చేసుకుంటూ, రే జగదీష్ అంటూ రామచంద్రయ్య జగదీష్ షర్టు పట్టుకొని చెంప పగలగొడతారు. రాజావారు రాణిగారికి ద్రోహం తలపెట్టి ఇక్కడ మీరిద్దరూ కలిసికట్టుగా తిరుగుతున్నారా, మిమ్మల్ని అసలు వదిలిపెట్టనరా అని రామచంద్రయ్య జగదీష్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఇక కొట్టపోతూ ఉంటాడు. రమాదేవి మాత్రం వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు గతంలో రమాదేవి జగదీష్ ఎవరి ప్రాణాలు తీశారు, ఇంకా ఏమేం కుట్రలు చేశారు, ఇప్పుడు రామచంద్రయ్యని వీళ్ళిద్దరూ ఏం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.